సుమతి, ఇంకా మేకప్ అవ్వలేదా? ఫ్లైట్ వచ్చే వేళ అయింది. అమ్మాయిని చూసి 2 ఏళ్లయింది. ఈ వయసులో పిల్లలు చాలా త్వరగా మారిపోతుంటారు. సుమతి, ఎక్కడ చూస్తున్నావు? అదిగో గీతాంజలి. హాయ్ బంగారు తల్లి. రామ్మా. హౌ ఆర్ యు గీత్? బాగున్నా. ఓకే, లెట్స్ గో. గీత్, బెల్ట్ పెట్టుకున్నావా? బెల్టా? అయినా పావడకి బెల్ట్ ఎందుకు? నీ జోకు మీ అమ్మకు కూడా నచ్చిందమ్మా, కానీ నవ్వదు. ఎందుకో తెలుసా? మీ మమ్మీ అమెరికన్, అమ్మ రికన్. పుస్తకాలే కదమ్మా ప్రపంచాన్ని ప్రతిబింబించేవి. యూర్ రైట్. మరి ఈ బుక్స్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? పుస్తకాన్ని తింటున్న పురుగు అనుకుంటూ ఉంటుందట, ఇంత రుచికరమైన పదార్థాన్ని రుచి చూడని మానవ జన్మ ఏం జన్మ అని. ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. నువ్వు ఆ లక్ష్మి గారికి ఫోన్ చేసి పికెల్ సంగతి చెప్పు. 494-0404. 494-0404. Hi, doing Rangrav uncle? సుబ్బా, రాంగరావు కాదయ్యా, రంగారావు. అంటే భావనే చేసుకుంటావా? సమాధానం చెప్పవే. ఒక్కగానొక్క కూతురువి కదా అని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇంకా మేమెందుకు? ఆ పాతకాలపు కట్టుబొట్టు, బాడీ అంతా ప్యాక్ చేసినట్టు ఆ డ్రెస్సు, ఒక్కసారి మోడర్న్ డ్రెస్లో ఊహించుకో, ఎంత అందంగా ఉంటావో. నాగరికత అంటే 2 ముక్కలు ఒంటి మీద కట్టుకొని స్త్రీ తన సౌందర్యాన్ని బట్టబయలు చేయటమా? ఇస్ దట్ ద కల్చర్? దిస్ ఈజ్ అమెరికా. కాస్త ఫాస్ట్ గా ఉండటం నేర్చుకో. అది కాదమ్మా, మరి బామ్మ చెప్పింది. బామ్మ బామ్మ బామ్మ. మమత మమకారం అనేవి మాకు ఉన్నాయని మర్చిపోయి మమ్మల్ని అడగకుండా, మాకు తెలియకుండా మా కూతురి పెళ్లికి నిశ్చయం చేస్తుందా? కేవలం ఆస్తులకి హోదాలకి విలువిచ్చే నీలాంటి వాళ్ళకి వాళ్ళ మంచితనం గురించి ఏం తెలుస్తుంది? నిజంగా బామ్మే తలుచుంటే బావతో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయేది. అతనికి ఇదివరకే పెళ్ళైందిగా. అతనితో పెళ్ళేమిటి? సురేష్ కి పెళ్ళైందా? ఏడవలసింది నువ్వు కాదమ్మా, మీ అమ్మ. అసలు నేను ఏమి పోగొట్టుకున్నానో, ఎంత దురదృష్టవంతునో తెలుసుకున్నాను. నాన్న. అవునమ్మా. గీతాంజలి గీతాంజలి